హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 2 పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు. అలానే ఇక్కడ ముఖ్యంగా నాకు వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ఆధారంగా ఎక్కువ మంది ఈ 18,000 రూపాయలు వచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే అడుగుతున్నారనమాట. సో ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న, దీపావళి కానుకగా ఆడబిడ్డ నిధి ఇస్తున్నారా అని అడుగుతున్నారనమాట. సో దీని గురించి నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతానండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు 2 పథకాలు అయితే ఇస్తున్నారని చెప్తున్నారు కదా. సో దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కొరకు. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆడబిడ్డ నిధి గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల కూడా 1,500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళల యొక్క ఖాతాలకు ఇస్తామని చెప్పారనమాట. అయితే ఇది మనకు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే ఇంకా ఉందన్నమాట, అమల్లోకి అయితే రాలేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, దీపావళి కానుకగా అయితే ఇస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారనమాట. దీపావళి కానుకగా మనకు మహిళలకు కేవలము 2 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభించబోతున్నారు. అందులో ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే లేదు. ఓకేనా. సో ఈ యొక్క పథకం అనేది మనకు వచ్చే సంవత్సరమే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరంలో మాత్రం, అంటే ఇంకా మనకు 2 నెలలు ఉంది కదా, ఈ సంవత్సరంలో మాత్రం విధి విధానాలు అంటే రూల్స్ అనేటివి విడుదల చేస్తారనమాట. అంటే ఈ పథకాన్ని ఎలా ప్రారంభించాలి, సో ఎలా అప్లికేషన్స్ చేయించాలి, సో వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎలా తీసుకోవాలి, ఇలా ఇవి మాత్రమే స్టార్ట్ అవుతాయన్నమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనేది కూడా సమాచారం లేదు. కేవలము బడ్జెట్ మాత్రమే తెలుస్తుంది. 3,300 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ఈ డబ్బులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవి తప్ప ఎలాంటి సమాచారం లేదు విడుదల అయ్యేందుకు సంబంధించి. ఓకేనా. సో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, చాలా మంది కూడా మోసపోతున్నారు. సో మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ జెన్యున్గా ఉన్నటువంటివి మాత్రమే నేను ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఆడబిడ్డ నిధి గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా దీపావళి కానుకగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, అంటే పొదుపులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే 2 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఓకేనా. సో ఆ యొక్క పథకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఈ ప్రారంభించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లోన్స్ రూపంలో అయితే మీకు బెనిఫిట్ అనేది రాబోతుంది అనమాట. అంటే లోన్స్ అనేవి తక్కువ వడ్డీకి అయితే ఇస్తారనమాట. సో ఆ ఇచ్చేటువంటి ఆ లోన్స్ని మీరు 4 సంవత్సరాల వ్యవధిలో అయితే పే చేసుకునే విధంగా అయితే ఉంటున్నాయి. సో వాటి గురించి 1 బై 1గా తెలుసుకుందాము. ఇందులో మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. సో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎవరైనా పిల్లలు కనుక ఉండినట్లయితే వారి యొక్క విద్యా అవసరాల కొరకు లేదా ఫీజుల కొరకు అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క లోన్స్ అనేటివి ఇస్తుందన్నమాట. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి లోన్స్ అనేటివి వస్తాయన్నమాట. దీన్ని ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద అయితే ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఈ నెల 20వ తేదీ నుంచి అయితే మొదలవబోతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క లోన్స్ అన్ని కూడా స్త్రీనిధి రుణాల కింద అయితే వస్తాయని చెప్తున్నారనమాట. సో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ చదువుల కొరకు మీరు ఏదైనా లోన్ కొరకు చూస్తున్నట్లయితే మీకు అవకాశం అనేది ఇవ్వబోతుంది ప్రభుత్వము. అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సో పిల్లలకి సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ మెయిన్గా కాలేజీకి సంబంధించినటువంటి అడ్మిషను, అదేవిధంగా ఫీజులకు సంబంధించినటువంటి రిసిప్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు లోన్ అనేది పొందేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, నేను తప్పకుండా తెలియజేస్తాను. ఇది ఈ యొక్క పథకం అనేది సో ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క పథకానికి వరకు 1,000 కోట్లు అయితే ఖర్చు చేయబోతుంది. సో కాబట్టి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సో తక్కువ వడ్డీ ఏనండి, పావలా వడ్డీ అని చెప్పారనమాట. 4% వడ్డీ అని చెప్పారు. సో దాన్ని మీరు 48 నెలల్లో కట్టుకునే విధంగా అయితే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక పథకం డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకి అయితే ఇవ్వబోతున్నారనమాట. సో ఆ యొక్క పథకం వచ్చేసి మనకు వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనమాట. ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వారికి
ఈ యొక్క కుమార్తె కనుక ఉండినట్లయితే, సో కుమార్తె యొక్క పెళ్లి కొరకు మీరు ఏదైనా లోన్ కొరకు చూస్తున్నట్లయితే మీకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే లోన్ అనేది శాంక్షన్ కాబోతున్నాయి అన్నమాట. సో వీటిని కూడా స్త్రీ నిధి కింద అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు తెలుస్తోంది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి. సో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో పెళ్లి ఖర్చుల కొరకు అయితే లోన్ అనేది పెట్టుకోవచ్చు. 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు లోన్ వస్తుంది. 4% వడ్డీ అనేది ఉంటుంది. 48 వాయిదాల్లో మీరు కట్టుకునే విధంగా ఈ యొక్క స్త్రీ నిధి కింద అయితే లోన్స్ అనేవి వస్తాయన్నమాట. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మాత్రమే 2 పథకాలు అనేటివి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దీపావళి కానుకగా అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇందులో మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే ఒకటి ఉంది. ఇంకొక పథకం వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉన్నదన్నమాట. ఓకేనా, ఇవి మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవేనమాట. ఈ 2 పథకాలు మాత్రమే డ్వాక్రా మహిళలకు దీపావళి కానుకగా అయితే ప్రారంభించబోతున్నారు. అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, సో ఈ 2 పథకాలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే లేదండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మాత్రం బడ్జెట్ అనేది మాత్రమే చెప్పి ఉన్నారనమాట. 3,300 కోట్లు మాత్రమే ప్రభుత్వం అయితే ఖర్చు చేయబోతుంది అనమాట ఆ పథకానికి సంబంధించి. అందులోనూ ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మాత్రము సో మనకి ఏంటంటే ఒక నెల డబ్బులు అయితే ఇవ్వాలా, లేకపోతే ఒకేసారి 18,000 విడుదల చేయాలా అనే దాని మీద కూడా సో విధి విధానాలు అంటే పూర్తిగా అన్ని రూల్స్ అనేటివి అందులోనే రిలీజ్ కాబోతున్నాయి అనమాట. సో వాటి గురించి మాత్రమే మనకు ఈ సంవత్సరంలో విడుదలవుతుంది అప్డేటు. అంతకు మించి ఇంకే ఏ అప్డేట్ కూడా రాదండి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పథకం అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా 1,500 లెక్కన 18,000 ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పథకం కాబట్టి సో ఈ యొక్క పథకం అనేది మనకి ఈ సంవత్సరంలో రాకపోవచ్చు. సో కాబట్టి డ్వాక్రా మహిళలకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి లోన్స్ అనేవి వస్తున్నాయి. వాటి గురించి నేను తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను, మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.